యోగా యోగా అనేది ఆధ్యాత్మిక మరియు శారీరక స్వాస్థ్యం కోసం నిరంతరం అభ్యసించాల్సిన ఒక పద్ధతి. ఈ పద్ధతిని అనేక శతాబ్దాల తరబడి భారతీయ పరంపరలో కొనసాగించారు. యోగా అనేది శరీరం, మనస్సు మరియు ఆత్మను సమతుల్యం చేసే ఒక విధానం. ప్రస్తుత అత్యాధునిక జీవనశైలిలో మనం తీవ్రమైన వ్యాధులతో మరియు అసంతృప్తితో ఎదుర్కొంటున్నాము. ఈ పరిస్థితిలో యోగా ఒక అసలైన పరిష్కారంగా ఉపయోగపడుతుంది. యోగలో ముఖ్యంగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం మరియు సంయమనం ఉంటాయి. ఈ అంశాలు మనస్సుని కేంద్రీకృతం చేసి శారీరకమైన, మానసికమైన మరియు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తాయి. ఫలితంగా మనం శాంతి, సమతుల్యత మరియు ఆనందాన్ని పొందగలుగుతాము. యోగా ప్రాక్టీస్ యొక్క చారిత్రక అభివృద్ధిని చూస్తే దాని మూలాలు ప్రాచీన భారతీయ వేదాంత శాస్త్రంలో పాతకాలం నుండి ఉన్నట్లు తెలుస్తుంది. పతంజలి యోగ సూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు వంటి గ్రంథాలు యోగ విధానంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ దశాబ్దాల్లో యోగా భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక అనుయాయులను సంపాదించింది. ప్రస్తుతం యోగా భావోద్వేగాత్మక, శారీరక మరియు ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి ప్రముఖ పాత్ర పోషిస్తోంది. దీని ప్రభావం వ్యక్తిగత, సామాజిక మరియు వ్యవస్థాపక స్థాయిలపైన కనిపిస్తోంది. యోగని తీవ్రంగా అభ్యసించాలని కోరుకునేవారికి ఇది ఒక ప్రత్యేకమైన జీవనశైలిగా మారుతుంది. వారి దినచర్యలో యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం మరియు సంయమనాన్ని ప్రాథమిక భాగంగా చేర్చుకుంటారు. అధిక ఒత్తిడి, అశాంతి మరియు వ్యాధుల నుండి తప్పించుకోవడానికి యోగా ఒక అసలైన మార్గంగా చెప్పబడుతుంది. భారతదేశంలోని ప్రత్యేక ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించేందుకు యోగని మరింత ప్రచారం చేయడం ఎంతో ముఖ్యమైంది. దీనికోసం యోగను విద్యా వ్యవస్థలో, మానవ వనరుల అభివృద్ధిలో మరియు ప్రభుత్వ ప్రోత్సాహంలో చేర్చడం చాలా ప్రయోజనకరమవుతుంది. భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా యోగను మరింత ప్రచారం చేయడం దాని భావోద్వేగాత్మక, శారీరక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందడానికి సహాయపడుతుంది. దీనికోసం ప్రభుత్వ, ఆధ్యాత్మిక మరియు సామాజిక సంస్థల సహకారం అవసరం. వారందరూ కలిసి కృషి చేస్తే యోగా తన ప్రభావాన్ని మరింత విస్తరించుకుంటూ ప్రపంచాన్ని ఆధ్యాత్మిక మరియు శారీరక స్వాస్థ్యం కోసం నడిపిస్తుంది. మనమందరం కలిసి యోగా విధానాన్ని ప్రోత్సహించి ప్రక్షాళన చేయాలని నేను కోరుకుంటున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాటికి ప్రతి చోట ఈ విషయంపై అవగాహన పెంపొందించాలి.